జెహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని బోరుబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్పొరేటర్ల ప్రోటోకాల్ సమస్యపై లింగోసిగూడెం కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డితో కలిసి జెహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్కి వినతిపత్రం అందజేశారు. త్వరలో మేయర్ సీట్ను కైవసం చేసుకుంటామని చెప్పారు. జెహెచ్ఎంసీ పరిధిలో మంచి పనులు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్పారు. దెబ్బ కొట్టారు. దెబ్బ ఎట్లా కొట్టిరు అంటే కనుమరుగయ్యే విధంగా, కనబడకుండా విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పారు. మీ వాళ్ళందరూ కోలుకున్నారు అనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం ఇస్తే తెలంగాణ మార్పు వస్తుంది. ఏం మార్పు రాలేదు, ఏం రాలేదు, అట్టనే ఉన్నది. ఏదో దళిత బాంధు ఇచ్చిరు, రైతు బాంధు ఇచ్చిరు, ఆ బాంధు ఇచ్చిరు, ఈ బాంధు ఇచ్చిరు, బీసీ బాంధు ఇచ్చిరు, మైనార్టీ బాంధు ఇచ్చిరు. అన్ని బాంధులు ఇచ్చినా కూడా ప్రజలు అన్నారు మీ బాంధులు బాంధత్యాలు వద్దు, మీ అన్ని నాటకాలు వద్దు, మా బంధం కాంగ్రెస్ తో, మా నాయకత్వం రేవంత్ రెడ్డితో గారు అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పబ్బాన్ని కట్టారు. ఎవరైనా టక్కని గెలవచ్చు సీఎం గారు, అది ప్రజా